మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మి గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. పూజా మందిరంలోని దేవుళ్ళందరికీ ఒకే నైవేద్యం పెట్టవచ్చునా తెలియచేయండి అని కోరుతున్నారండి. పూజా మందిరం మన ఇంట్లో ఉండేది. రోజు మనం చేసేటువంటి నిత్య పూజలకు ఉపయోగించే మందిరంలో మనం చేసేటువంటి మహానైవేద్యం ఒక్కటే ఉంటుంది తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క మహానైవేద్యం పెట్టడం అనేది కుదరదు. మనం చేసే అనుష్ఠానాన్ని బట్టి మనం ఏ ఏ దేవతకు మనకు మంత్రములు ఏవైతే ఉపదేశించబడినవి ఉన్నాయో వాటికి చేసేటప్పుడు విడివిడిగా వారికి ఆ పంచపూజ క్రమంలో ఉండేటువంటి నైవేద్యములు ఏదైనా శుష్కఫలం కానీ అంటే ఎండు ద్రాక్ష లాంటివి కానీ ఇటువంటివి ఏవైనా నైవేద్యం పెట్టడం అనేది అది విడివిడిగా జరిగేటువంటి సందర్భం. అంతే తప్ప మహానైవేద్యం మాత్రం ఆ ఇంట్లో ఉన్నటువంటి దేవతలందరికీ ఒకే నైవేద్యం తప్ప ఒక్కొక్కరికి వేరువేరుగా పెట్టాలని మన ఇంట్లో ఉన్నటువంటి రాముడికి ఒకటి, శివుడికి ఒకటి, విష్ణువుకి ఒకటి, ఇట్లా మనం ఎన్నో విగ్రహాలు పెట్టుకుని కానీ ఇవన్నీ చేసిన అన్నిటికీ మాత్రం నైవేద్యం ఒకటే మహానైవేద్యం అవుతుంది. అది మిగతా విడివిడిగా మనం చేసేటువంటి ఉపదేశమైనటువంటి మంత్రాలకు చేసే అనుష్ఠాన సందర్భంలో మాత్రం వారికి సమర్పించేవి ఈ చిన్న చిన్నవి అంటే చిన్న బెల్లం ముక్క కానీ లేకపోతే ఇటువంటి ఎండు ద్రాక్ష లాంటివి కానీ వీటిని పంచపూజ మధ్యంలో చేసేటువంటి నైవేద్యాన్ని ఆ విధంగా చేస్తాం. మహానైవేద్యం మాత్రం అందరికీ చేస్తాం. ఇందులో మనం విడివిడిగా పెట్టలేకపోతున్నామని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఆ సందర్భంలో మాత్రం అట్లా చేయొచ్చు. అయితే పితృకార్యాల్లో మాత్రం ఒకే 4 పితృకార్యాలకు ఒకే ఆహారం వండి పెట్టకూడదు. ఎవరికి వారికి వేరే ఉండాలి తప్ప దైవములకు మాత్రం మన పూజా మందిరంలో ఉన్నటువంటి వారికి అందరికీ మహానైవేద్యం పెట్టడం తప్పు కాదు. అన్ని చోట్ల జరిగేది అదే, అట్లాగే చేయండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాన్ని అందించినందుకు గాను ధన్యవాదాలండి. శుభమస్తు, సమస్త సన్మంగళాని భవంతు. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కలిగితే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.